బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నందు దంపతులకు ఉచ్చు బిగుస్తుంది. ఒక్కొక్కరిగా బాధితులందరూ కూడా బయటికి వస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో నందు కుటుంబ సభ్యులపైన కేసు నమోదైంది. నందు ఫ్యామిలీపై మనీ లాండరింగ్ ఆరోపణలు వచ్చాయి. కంపెనీ డబ్బులు సొంత అకౌంట్లకి మరి ఎలా జమ చేయించుకున్నారు, అలా జమ చేయడం కంపెనీ చట్టాలకు విరుద్ధమంటూ బాధితుల అడ్వకేట్ కావేటి శ్రీనివాస్ మాట్లాడుకొచ్చారు. నందు దంపతులు డబ్బులు తీసుకోవడం ఒక కార్పొరేట్ ఫ్రాడ్ అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. యూకే సిటిజన్షిప్ ఉన్నా కూడా ఇండియాలో ఖచ్చితంగా విచారణకు వాళ్ళందరూ కూడా అర్హులే. బాధితుల దగ్గర అన్ని రకాల ఆధారాలు ఉన్నాయంటూ అడ్వకేట్ చెప్పుకొస్తున్నారు. డెస్టినీ కన్సల్టెన్సీ పేరిట లండన్లో వీసా రెన్యువల్ మోసం చేశారంటూ నందు దంపతులపైన ఎఫ్ఐఆర్ అయింది. విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని కూడా రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం. బాధితుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి. సో మొత్తం మీద వాళ్ళకి బ్రిటిష్ సిటిజన్షిప్కి సంబంధించి వాళ్ళకి సిటిజన్షిప్ ఉంది, బ్రిటిష్ పాస్పోర్ట్లు ఉన్నాయి. సో వాళ్ళు యునైటెడ్ కింగ్డమ్ లండన్లోనే ఉంటారు, ఇండియన్ లా వాళ్ళకు వర్తించదు అంటూ నందు తరఫున లాయర్ మాట్లాడిన మాటలకి ప్రస్తుతానికి బాధితుల తరఫు నుంచి లాయర్ కావేటి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయన ఏం మాట్లాడారో ఒక్కసారి ఆయన మాటల్లోనే మొదటగా వినే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత డీటెయిల్గా వీటి గురించి విశ్లేషిద్దాం. ఇది నందూస్ అంటే వీసా స్కామ్ కాంట్రవర్సీ గురించి ఒక చిన్న క్లారిఫికేషను. ఇప్పటివరకు చాలా మంది విక్టిమ్స్ మాకు కాంటాక్ట్ చేశారు అండ్ వీఆర్ గెటింగ్ ఆల్ ది ఎవిడెన్సెస్ ఫ్రమ్ దెమ్. ఇప్పుడు ఎవరో ఒక హైకోర్టు లాయర్తోని నందు వాళ్ళ ఫ్యామిలీ కానీ నందు గారు లాయరు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏమనంటే యూకేలో కంపెనీలు రిజిస్టర్ అయ్యి యూకేలో ట్రాన్సాక్షన్ అయితే హస్బెండ్ దాంట్లో డబ్బులు వేస్తే ఇక్కడ ఇండియాలో కేసులు ఎలా పెడతారు లిమిటెడ్ కంపెనీస్ అని. ఇప్పుడు వన్ మస్ట్ అండర్స్టాండ్ అండి, ఇప్పుడు మీరు యూకే సిటిజన్స్ అయ్యి యూకేలో మీరు కంపెనీస్ రిజిస్టర్ చేసి మీరు సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్కు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డబ్బులు తీసుకోవచ్చా యాజ్ అన్ ఎంప్లాయర్, నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఎంప్లాయీస్ అయ్యే ఖర్చులు వాళ్ళు పెట్టుకోవాలి. బోనఫైడ్ ఎంప్లాయ్మెంట్ ఉంటేనే కదా మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి వాళ్ళని స్పాన్సర్ చేయడానికి కదా మీరు సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్. ఆ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ చేయడానికి మీరు డబ్బులు తీసుకొని యూకే కంపెనీస్ పెట్టి అవి మరి కార్పొరేట్ ఫ్రాడ్ కింద కూడా వస్తుంది కదా ఒకటి. రెండోది, మీరు ఇమిగ్రేషన్ లా ప్రకారం యూకే ఇమిగ్రేషన్ లా ప్రకారము మీరు యాక్చువల్గా డబ్బులు తీసుకోవచ్చా ఎంప్లాయర్గా? తీసుకోవడానికి లేదు, మరి అది ఇమిగ్రేషన్ ఫ్రాడ్ కూడా కదా. మూడోది, మీరు ఒకవేళ జాబ్ మీరు ఇచ్చే ఉద్దేశం ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నందు గారు నందూస్ కిచెన్ అని పెట్టారు, అందులో అసిస్టెంట్ కుక్ అని లేకపోతే షెఫ్ అని మీరు జాబులు ఇస్తానని చెప్పి మీరు డబ్బులు తీసుకుంటున్నారు. మరి బోనఫైడ్గా జాబ్ ఇచ్చారా? జాబ్ ఇవ్వట్లేదు. జాబ్ ఇచ్చిన తర్వాత మరి పూర్తి 40 అవర్స్ ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. మరి ప్రివేలింగ్ వేజ్ ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. ఇవన్నీ కూడా మరి డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ రైట్స్ వయలేషనే కదా. మరి మీరు డబ్బులు తీసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఫోన్లలో రారు, బ్యాంక్ ట్రాన్సాక్షన్లో డబ్బులు తీసుకుంటారు. కొంత డబ్బు యూకేలో తీసుకుంటున్నారు, కొంత డబ్బు ఇండియాలో తీసుకుంటున్నారు. మరి ఇండియాలో డబ్బు తీసుకోవటం మనీ లాండరింగ్ కింద పరిగణిస్తారు కదా. ఇప్పుడు ఆ లాయర్ గారు కంపెనీస్లలో తను డైరెక్టర్గా కూడా లేరు అంటే, ఇప్పుడు నేను ఇవన్నీ మాట్లాడక ముందు నేను ఒక యూకే సొలిసిటర్గా గవర్నమెంట్ ఆఫ్ యూకే వెబ్సైట్స్లలో కంపెనీలలో వారు నందుగారు ఏ కంపెనీస్లలో వారు డైరెక్టర్గా ఉన్నారు, ఏ అడ్రస్లో రిజిస్ట్రేషన్ చేశారు, వారికి రిజిస్టర్ ఏజెంట్ ఎవరు, దానికి కంపెనీ ఆఫీసర్స్ ఎవరు అన్నీ చూసిన తర్వాతనే మాట్లాడుతున్నాను. ఇప్పుడు అందులో వన్ మస్ట్ అండర్స్టాండ్, కంపెనీస్ యాక్టివ్గా ఉన్నాయా, కంపెనీస్ ఇన్యాక్టివ్గా ఉన్నాయా, డిజల్యూషన్ అయి ఉన్నాయా. ఇప్పుడు నందూస్ కిచెన్ అనే కంపెనీకి నందు గారు డైరెక్టర్గా ఉన్నారు. ఆ కంపెనీ డిజాల్వ్ అవ్వలేదండి. ఆ కంపెనీ బాధితుల తరఫున అడ్వకేట్ కావేటి శ్రీనివాస్ చాలా క్లియర్గా మాట్లాడుతూ, నిన్న నందు తరఫున లాయర్ పెట్టిన ఆ వీడియోలో నందు తరఫున లాయర్ మాట్లాడిన మాటలు చాలా క్లియర్గా, వాళ్ళు లండన్ సిటిజన్స్, యునైటెడ్ కింగ్డమ్ సిటిజన్స్, ఇంగ్లాండ్ ప్రజలుగా అక్కడ వాళ్ళు పాస్పోర్ట్లు పొందారు.
సో వాళ్ళకి ఇండియన్ లా వర్తించదు, వాళ్ళని మీరు ఏమీ చేయలేరు అన్న మాటలు నిన్న నందు తరఫున మాట్లాడిన లాయర్ చెప్పిన మాటలు. చాలామంది ఇప్పుడు ప్రస్తుతానికి దానికి సంబంధించి బాధితులు నాతో మాట్లాడారు. అదంతా ఒక స్క్రిప్టెడ్ వర్షన్, ఒక స్క్రిప్టెడ్ మాటలు మాత్రమే. మరో పక్కన బాధితుల తరఫు నుంచి మాట్లాడుతున్న లాయర్ కావేటి శ్రీనివాస్ చాలా క్లియర్గా ఏం చెప్తున్నారు, ఇదొక కార్పొరేట్ ఫ్రాడ్ చేశారు. కంపెనీ పేరు మీద మీరు సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తే ఆ సర్వీసెస్కి మాత్రమే మీరు ఛార్జ్ చేయాలి. అంతేకాని 18,000 పౌండ్స్ని మీరు ఎలా తీసుకున్నారు మీ అకౌంట్లకి, మీ అకౌంట్స్కి కావచ్చు, ఇతరుల అకౌంట్స్కి కావచ్చు, క్యాష్ రూపంలో కావచ్చు, మీరు ఓన్లీ మిడిల్ మెన్గా ఉన్నారు, మధ్యవర్తిగా ఉన్నారు అంటున్నారు కదా. మరి ఆ లాయర్ చెప్పినట్టు మధ్యవర్తిగా ఉంటే దాని ఫీజు ఎంత ఉంటుంది, ఎన్ని పౌండ్లు ఉంటాయి? 1000 పౌండ్లు ఉంటుందా, 2000, 3000? అంతకుమించి ఉండదు కదా. మరి 18,000 పౌండ్లు ఎందుకు తీసుకున్నారు? ఎట్ ద సేమ్ టైం ఇమిగ్రేషన్ ఫ్రాడ్ అంటున్నారు. మీరు ఒకవేళ డబ్బులు తీసుకొని వీసా అంటే కాస్ట్ని ఇస్తే, సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ని మీరు కనుక ఇస్తే అది ఇమిగ్రేషన్ ఫ్రాడ్ కింద వస్తుంది. అలాగే ఒకవేళ మీరు స్పాన్సర్షిప్ వీసా ఇచ్చిన తర్వాత వాళ్ళకి జీత భత్యాలు ఇవ్వకపోతే అది ఖచ్చితంగా అక్కడ వేజ్ ఇవ్వలేదు కాబట్టి లేబర్ రైట్స్ని కూడా వైలేట్ చేశారు మీరు అంటూ అడ్వకేట్ చెప్పుకొస్తున్నారు. మరో పక్కన ఈ రిజిస్టర్ అయిన కంపెనీస్లో ఎవరెవరు ఆఫీసర్స్గా ఉన్నారు, ఎవరెవరు డైరెక్టర్స్గా ఉన్నారు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా బాధితుల తరఫున ఉన్న అడ్వకేట్ కావేటి శ్రీనివాస్ ఆయన ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూశారంట. ఆయన లండన్లోనే చదువుకున్నారు, లండన్లో ప్రాక్టీస్ చేస్తున్నారు, లండన్లో ఆయనకు ఒక ఆఫీస్ కూడా ఉందంట. ఆ లండన్ లా మొత్తాన్ని కూడా మేము చదివి ఉన్నాను కాబట్టి నేను ప్రాపర్గా గైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క నందు తరఫున ఉన్న లాయర్ ఏం చెప్తుంది, ఇండియాలో వాళ్ళు లేరు, ఇండియన్ సిటిజన్స్ కారు కాబట్టి వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉండదు, వాళ్ళ మీద కేసులు నమోదైనా కూడా ఏం చేయలేరు అంటూ ఆమె చెప్పుకొచ్చిన మాటలు. దానికి కౌంటర్ ఇస్తూ బాధితుల తరఫున లాయర్ చాలా క్లియర్గా ఏం చెప్పాడు, ఇండియన్ లా ఖచ్చితంగా వాళ్ళ పరిధిలోకే వస్తారు, పరిధిలోకి రాకపోతే వాళ్ళు ఇండియాలో మరి వాళ్ళ అకౌంట్స్లో ఎందుకు డబ్బులు వేయించుకున్నారు, వాళ్ళ ఫాదర్ అకౌంట్లో డబ్బులు ఎందుకు వేయించుకున్నారు అంటూ కావేటి శ్రీనివాస్ క్వశ్చన్ చేస్తున్నారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఒక్కసారి మనం చూస్తే పోలీసులని ఇబ్రహీంపట్నం, విజయవాడకు సంబంధించిన ఇబ్రహీంపట్నంలో కేసు నమోదైంది. పోలీసులు ప్రస్తుతానికి అక్కడ ఎస్ఐ మాట్లాడారు. దీనికి సంబంధించి సదరు ఎస్ఐ ఏం చెప్తున్నారు, ఆ కేసు గురించి ఎప్పుడు నమోదైంది, దాంట్లో ముద్దాయిలుగా ఎవరెవరు ఉన్నారు, ఒకవేళ వాళ్ళపైన ఇండియన్ లా వర్తించదు వాళ్ళపైన అని అంటే మరి పోలీసులు ఏమంటున్నారు, దానికి సంబంధించి ఒక్కసారి పోలీసుల మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. మండలం వెస్ట్ ఇబ్రహీంపట్నం నుంచి మామిళ్ళపల్లి శివకాంతి కుమార్ అనే అతను మనకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ప్రకారం సారాంశం ఏంటంటే, ఇతను యూకేలో ఉన్నప్పుడు వీసా గడువు అయిపోతుందని చెప్పి డిస్టినీ కన్సల్టెన్సీ అనే ద్వారా వీసాని రెన్యువల్ చేయించుకుందామనే ఆలోచనతో వాళ్ళని సంప్రదించిన తర్వాత ఇండియాకి వెళ్ళిపోయి అక్కడ మా బ్రాంచ్ కలిసి అక్కడ అమౌంట్ మీరు పే చేస్తే మీకు ఇక్కడ వీసా ప్రాసెస్ చేస్తామని చెప్పి చెప్పడం ద్వారా అక్కడ చూసుకొని మరి ఇండియాకి రావడం. ఇండియాకి వచ్చిన తర్వాత ఏదైతే ఆ కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అతని అమౌంట్ పంపించడం వాళ్ళకి అకౌంట్ ద్వారా జరిగింది. కొన్ని రోజుల తర్వాత అతను పంపించిన అమౌంట్ కానీ ఇటువంటి వీసాలు కానీ రాకపోవడం, అది ఫేక్ అని తెలిసి 10 నిమిషాలు సంప్రదించినా కూడా ప్రాసెస్ అవుతుందని చెప్పి నెగ్లెక్ట్ చేయడం తెలిసి ఇంకా సమయం అయ్యే కొద్ది ఇంకా అమౌంట్ అనేది రాకపోయేసరికి మన పోలీస్ స్టేషన్కి అతను పెట్టిన ఆధారాలు తీసుకుని మనకి రావడం జరిగింది. దానికి సంబంధించి ఎవరైతే ఇతన్ని మోసపరిచారో వాళ్ళ మీద క్రైమ్ నెంబర్ 515/25 కింద కేసు నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అంటే ఎవరెవరి మీద బాధితులు ఎవరెవరి మీద కంప్లైంట్? డిస్టెన్సీ కాన్సెన్సీ డైరెక్టర్ అని జాగలపు మధుకర్, అదేవిధంగా వాళ్ళ మిసెస్ రమానందం, అదేవిధంగా ఇక్కడ గుంటూరులో ఉన్న నాన్నగారు చూసుకున్నారు. వీరు ముగ్గురు మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ముగ్గురు మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అంటే వీళ్ళు ఎంత వసూలు చేశారని కానీ అతను ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం 15 లక్షలు చెప్పింది. సరే, దీంతో పాటు ఎవరైనా అప్రోచ్ అయ్యారా మీకు వేరే బాధితులు విచారణ చేస్తున్నాం. బాధితులు ఎంతమంది అనేది ఇంకా
ఇక్కడ పోలీసులు చాలా క్లియర్గా డెస్టినీ కన్సల్టెన్సీ దానికి సంబంధించిన డైరెక్టర్స్ ఎవరున్నారు? ఇక్కడ మొదటగా మధుకర్ జాగర్లమూడి, దాని తర్వాత నందు, అలాగే మధుకర్ జాగర్లమూడి తండ్రి, ఈ ముగ్గురు దానికి డైరెక్టర్స్గా ఉన్నారు. అది ఇండియాలో రిజిస్టర్ అయిన కంపెనీ, ఇక్కడ కూడా ఆఫీస్ ఉంది. మరి ఖచ్చితంగా ఇక్కడ ఆఫీస్ని రన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళపైన లా వర్తిస్తుంది అన్న ఉద్దేశంతోనే సదరు ఎస్ఐ ఇబ్రహీంపట్నం విజయవాడకు సంబంధించిన ఆ ఇబ్రహీంపట్నం ఎస్ఐ రాజు ఆయన వీళ్ళపైన కేసును నమోదు చేశారు. ఒకవేళ లా వాళ్ళపైన వర్తించకపోతే కేసును ఎందుకు తీసుకుంటారు? వాళ్ళు అసలు సిటిజన్సే కాదు, వాళ్ళకి ఇక్కడ ఎలాంటి సంబంధం లేదు అంటే ఇక్కడ ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి, ఇక్కడ ఆఫీసులు ఉన్నాయి, అవన్నిటినీ వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు ఒక సిటిజన్గా. మరి లండన్ నుంచి అక్కడ క్రైమ్ జరిగింది కాబట్టి ఇక్కడ సంబంధం లేదు అంటూ లాయర్ మాట్లాడిన మాటల్ని ఎలా చూడాలి? మరోపక్కన ఆ బాధితుల క్యారెక్టర్ని కూడా అసాసినేషన్ చేసే ప్రయత్నం అడ్వకేట్ చేసిందంటూ చెప్పుకొస్తున్నారు. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? లండన్లో పాస్పోర్ట్లు ఉన్నంత మాత్రాన ఇండియాలో లా వర్తించదని మీరు భావిస్తున్నారా? లేదు, వర్తిస్తుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. At KL Lay, we ensure that your dream job is a reality. KL deemed to be university. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU